హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మన స్టూడియోలో ఒక వెల్ నోన్ ఫోక్ సింగర్ ఉన్నారు. జానపద గీతాలకి తన మధురమైన గాత్రాన్ని జోడించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. మరి అతను ఎవరు అనుకుంటున్నారా? భానుప్రకాష్ గారు. మరి అతని జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అతని డ్రీమ్ గోల్ ఏంటి, అతని ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారో అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ భానుప్రకాష్ గారు. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నా మ్యామ్. మీ ఫోక్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నగా ఉన్నప్పుడు మ్యామ్ నేను చదువుకునే టైంలో చాలా మంది నేను పాటలు పాడుతుంటే ఒక పిచ్చోడు అని చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు. అవును. అక్కడనే పాట ఆపేసిన నేను చిన్న వయసులోనే. ఎందుకోసం నన్ను ఇంతమంది ఎగతాళి చేస్తా అంటే ఏదో పాట పాడుతున్నా ఏదో ఏదో అనుకుంటారు చాలా మంది, చాలా వెక్కిరింతల కింద ఉంది పాట అనుకొని నేను ఆపేసిన. దాదాపు 15 ఇయర్స్ నుండి నేను పాట ఎక్కడ పాడలేదు. ఓ, మళ్ళా నేను చాలా మంది ఎక్కడెక్కడ ఊర్లు తిరుగుతుంటా, అరే ఇంతమంది మంచి గొప్ప వాళ్ళు అయ్యారు కదా పాటలు పాడుకుంటా, అవును. నేను ఎందుకు ఆగిపోయినా, నాతో ఉన్న పాట ఉంది, ఆయుధం ఉంది కదా, ఎందుకు ఆగిపోవాలనుకుంటే ముందుకొచ్చి మెల్ల పాట స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్న పాటలు పాడడానికి, ముందుకు ఎక్కడికో వెళ్ళాలని చూస్తున్న ట్రైనింగ్ నాది. అంటే చిన్నప్పుడే మీరు పాటలు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేవాడిని. ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్ మీకు? బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద పాడుకుంటూ వెళ్ళేవాడిని. చాలా ఓ, మంది నన్ను ఎగతాళి చేసేవారు. అవును. అప్పుడు నాకు ఖచ్చితంగా ఎవరైనా ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ, ఎగతాళి చేసే వాళ్ళు ఆ, ఉంటారు చాలా మంది. అవును. కానీ చిన్నప్పుడు గదా! ఒక్కరంటే అవును. ఎలానో అనిపిస్తది. ఈ అవును. టైంలో అయితే మనకి తెలుసు. తెలివి, ఉమ్. మనకి ఇప్పుడు నాలెడ్జ్ చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు తెలిసిపోతది. చిన్న వయసులో ఎక్కడంటే టీచర్ల ముందల, వాళ్ళ ముందల ఎగతాళి చేస్తుంటే మనకి ఎలానో ఏడుపొచ్చేది. ఉమ్. అందుకోసం నేను పాటలు పాడకుండా బంద్ చేసిన. లేకుంటే పాట పాడేటిని ఈరోజు నేనెక్కడ ఏ స్థాయిలో ఉంటుడో నాకే తెలీదు మేడం. అంటే మీరే పాటలు రాస్తారా? నేను రోడ్డు పొంట ఏది గుర్తుకొస్తే అది పాడుకుంటూ పోయేవాడిని. ఓకే. ఆ! నార్మల్ మీరు పాటలు రాస్తారా? రాస్తాను మేడం. ఓ, పాటలు రాసి మీరే లిరిక్స్ రాసి అవును మీరే మేడం. పాటలు పాడతారా? అంటే కొన్ని లిరిక్స్ పాడిన గిట్ట పాడతాను మేడం. ఉమ్. కానీ అమ్మ గురించి ఒక సాంగ్ రాసుకున్నా మేడం. అది ఓకే, పాడతాను. అది పాడండి. 9 నెలలు అమ్మ 9 నెలలు నీ కడుపులా నేను ఉన్నానమ్మా. 9 నెలలు అమ్మ 9 నెలలు నీ కడుపులా నేను ఉన్నానమ్మా. నీ పేగుతోనే ముడిపడ్డాది, నీ ఊపిరితోనే ప్రాణం పోసావే. నీ కడుపుల నుండి నేను బయటకు రాగానే నీ ముఖముల చిరునవ్వుతో వెలిగేనమ్మా. 9 నెలలు 9 నెలలు నీ కడుపులా నేను ఉన్నానమ్మా. చనుబాలతోనే పాలనిచ్చి చిన్ని నవ్వులే నువ్వు నవ్వించావే. ఆకలి లేని లోటు తీర్చావమ్మా. నీ పాలతోనే నువ్వేనమ్మా. లాలాబోసింది నువ్వేనమ్మా. నాకు బట్టాలేసింది నువ్వేనమ్మా. ముద్దులు పెట్టింది నువ్వేనమ్మా. గోరు ముద్దలు పెట్టింది నువ్వేనమ్మా. 9 నెలలు 9 నెలలు నీ కడుపులా నేను ఉన్నానమ్మా. 9 నెలలు 9 నెలలు నీ కడుపులా నేను ఉన్నానమ్మా. నువ్విచ్చిన జన్మనే నేనెప్పటికీ నేను మరవానమ్మా. బుడి అడుగులు నువ్వే నేర్పించావే, చిన్ని మాటలు నువ్వే నాకు నేర్పించావే. నేను కింద పడ్డా గాయమైతానమ్మా, నీ పేగు అల్లాడి పోయిందమ్మా. 9 నెలలు 9 నెలలు నన్ని నీ కడుపులా చూసావమ్మా. నా మనసైందో నీకు తెలిసిందమ్మా. నా ఏడుపేమో నువ్వే విన్నావమ్మా. నా గాయమైతే నీ పేగల్లాడేనమ్మా. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మీరే మేడం. రాసారా నేనే లిరిక్స్? రాశాను మేడం. చాలా బాగుంది. ఎంతో మీనింగ్ఫుల్ గా ఉంది లిరిక్స్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఒక అమ్మకి డెడికేట్ చేస్తున్నట్టు, ఒక బాబు అవును. పాడుతున్నట్టు చాలా బాగుంది. నిన్ననే రాశాను. నిన్ననే రాసారా? యా మ్యామ్. వావ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. మీ మదర్ కి వినిపించారా ఈ పాట? లేదు, ఈ ఇంటర్వ్యూతోనే మా మమ్మీకి సర్ప్రైజ్. వావ్, సూపర్. అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అవును మ్యామ్. ఆ, మా యా. నాన్నగిట అంటే చాలా ఆ, అంతా అతను ఏం చేస్తారంటే మా కులంలో రాయి కొడతారు అన్నట్టు. ఆహా. మా నాన్న చేసే కష్టం మీనే పాట కనిపించింది మ్యామ్. ఓహో. ఆకాశం ఎత్తు ఉన్న బండలను పడగొట్టేవాడా, భూతల్లిని నమ్మినవాడా, గనేడు రాయిని కొట్టినవాడా, నీకు నువ్వే సాటి మేటి పోటీ లేని ఓ మనగాడా. అన్నా ఒడరన్నా మాయన్నా ఒడరన్నా, రాజుల ఓ బన్నా మా వారసుడా ఒడరన్నా, చెయ్యెత్తి మొక్కాలే నీ కష్టం కొడరన్నా.
పరుగులు తీయాలే నీకేమనైతే ఒడరన్నా, ఆకాశం ఎత్తు ఉన్న బండలను పడగొట్టేవాడా, భూతల్లిని నమ్మినవాడా, గనేటు రాయిని కొట్టినవాడా, నీకు నువ్వే సాటి మేటి పోటీ లేని ఓ మనగాడా, అన్నా ఒడరన్నా మాయన్నా ఒడరన్నా, రాజుల ఓ బన్నా మా వారసుడా ఒడరన్నా, చెయ్యెత్తి మొక్కాలే నీ వృత్తికి ఒడరన్నా, పరుగులు తీయాలే నీ కష్టమొస్తే ఒడరన్నా. వావ్, చాలా బాగుంది. మీ మీ ఫాదర్ పొలంలో చేస్తారా? అంటే అంటే రాళ్ళు మన రాయి ఆ, రాయి తయారు granites. చేస్తారు, Okay. గనేట్స్ రైట్. Okay. చాలా రిస్క్ వర్క్ అది. ఓహో. అక్కడ ప్రమాదం, ఈ ఇప్పుడు చేసే వర్క్ లో ప్రమాదమైన వర్క్ అంటే మా మా వడ్డరోళ్ళదే. వావ్. చాలా డేంజరస్ వర్క్. మా డాడీకి యాక్సిడెంట్ అయినది చిన్న ఆ. రీసెంట్ ఒక 7 years బ్యాక్. Hmm. అయితే కాలు ఇరిగింది. Oh కాలు no. ఇరిగితే ఆపరేషన్ అయింది. మేము చాలా ఏడ్చినాం. మా నాన్న మా కష్టం అంటే ఏంటో తెలియనట్టు పెంచినారు. మా నాన్న లేడు, మా నాన్నకి ఏమవుతుందో కాలు అంటే మేము భయపడిపోయినాం. అవును, చిన్న భయం. గాయమే కానీ భయపడిపోయినాం. అవును. మా నాన్న కాలు ఇరిగినా కానీ పట్టి కట్టుకొని నా పిల్లలకి ఎవరు పెట్టారని, అలాంటి తండ్రి నాకు జన్మలో దొరకడు. ఎందుకోసం అంటే కొందరు ఏం చేస్తారంటే కాలు ఇరిగిన గిట నా కొడుకున్న, నా భార్య ఉంది, మా అవును. బిడ్డలు ఉన్నారు అని గిట అవును. రిలాక్స్ తీసుకుంటారు. అవును. మా నాన్న మా కోసం 50% తగ్గింది. అయినా మా కోసం ఒక స్టిక్ పట్టుకొని వెళ్ళి ఆ గనేట్ రాయి అంటే బరువు పడితే మళ్ళీ డ్యామేజ్, అలాంటి మా కోసం కష్టం చేసి పెట్టిన మా నాన్న దేవుడు అనుకో. నిజంగా అవును, అంతే. దేవుడు లేడు, మా నాన్ననే దేవుడు మా కోసం పోయి మళ్ళీ కష్టం చేసినాను. అలాంటి Great తండ్రి అసలు. కోట్లు పెట్టినా దొరకదు నాకు. గ్రేట్. మీకు మంచి సపోర్టివా మీ ఇంట్లో? చాలా సపోర్టివ్. ఓకే. మీ ఫాదర్ కూడా వినిపించారా ఈ సాంగ్? వినిపించలేదు, మామూలుగా అంతా అంటే వాళ్ళు విన్నర్ అబ్జర్వేషన్ చేసలేరు. ఇప్పుడు ఇంటర్వ్యూతో చాలా సర్ప్రైజ్ వాళ్ళకి మొత్తం. ఓహో, ఇద్దరికి సర్ప్రైజ్. ఫాదర్ Surprise. మదర్ అండ్ ఫాదర్ కి అవును ఇద్దరికి. మ్యామ్. వావ్. అయితే ఓకే అండి. మరి మీరు చిన్నప్పుడు ఎక్కడ ఎంత వరకు చదివారు? మీ స్కూలింగ్స్ అంటే ఏంటి? 10th వరకు చదివాను. Yeah. నేను చదవలే. కొన్ని ఓకే. నాకు చాలా ఇబ్బందులు అయ్యి మా ఇంట్లో వాళ్ళ ఓ. ఇబ్బందుల వల్ల నేను చాలా, కానీ ఎదగాలనుకో ఈ పాటతోనే ముందుకు పోవాలనుకున్నాను. అంతే, ఉమ్. పాటనే నమ్ముకున్నారు. పాటనే నమ్ముకున్నా. ఓకే. కొన్ని షూటింగ్లకు వెళ్ళిన సినిమాలలో ఛాయిసెస్ అక్కడికి చాలా మంది మోసాలు చేశారు, ఏడిపించారు, రోడ్ల మీద పడుకున్నాం. మా అవునా? ఫ్రెండ్స్ మేము చాలా ఇబ్బందులు పడ్డాం మేము. అంటే మీరు ముందు హైదరాబాద్ వచ్చేసారా? హైదరాబాద్కి వచ్చాను. అమ్మ వాళ్ళు వద్దన్న గిట నేను వాళ్ళని వదిలేసి ఆ. వచ్చి ఇక్కడ నానా కష్టాలు పడ్డాం మేము రోడ్ల పైన. ఓహో. ఆ అన్నపూర్ణ చుట్టూ చాలా తిరిగినాం. మాకు ఒక్క ఛాయిస్ అన్న రాదు, కానీ మోసాలు ఎక్కువ. మేము ఒక్కరు మమ్మల్ని కనుక ఇంటర్వ్యూతోనైనా మాకు ఛాయిస్ వచ్చే అవకాశం గిట్ట ఉంటదేమో అని అనుకుంటున్నా. వస్తుంది బిగ్ బాస్ ఖచ్చితంగా. గిట్ట మీ వెళ్ళాలని- వాయిస్ చాలా బాగుంది. Thank you, ma'am. ఖచ్చితంగా. బిగ్ బాస్ గిట్ట వెళ్ళాలనుకున్నా కానీ అది చూడాలి. నా అదృష్టం, నాకు బలం వచ్చినప్పుడు, ధైర్యం వచ్చిన బిగ్ బాస్ గిట్ట వెళ్తాను. ఓకే. నా జనాల సపోర్ట్ ఉంటే, నాకు అందరు సపోర్ట్ ఇస్తే వాళ్ళని ఎప్పటి రుణపడి ఉండి వాళ్ళ ధైర్యంతో ముందుకెళ్తాను. ఖచ్చితంగా వెళ్తారు. ఓకే. ఇంకేం పాటలు పాడతారు మీరు? ఇంకా మేడం అయితే మా విలేజ్ మేడం, ఎవరినేమో నేను తిట్టుకోలే చేసుకోలేదు, కానీ అక్కడ వాగు పోతుంటే అక్కడ జనాలు నిలబడినప్పుడు ఒక పాట రాసుకున్నప్పుడు ఓకే. ఓకే మేడం అది పాడతాను. ఓకే. వాన జోరు వచ్చిందే వాగమ్మ, నువ్వు వరదలై పొంగావే చూడే వాగమ్మ, వాన చినుకు రాలిందే వానమ్మ, మమ్మల్ని నాగము చేస్తున్నావే వానమ్మ, వాన జోరే వచ్చిందే వాగమ్మ, నువ్వు వరదలై పొంగావే చూడే వాగమ్మ, వాన చినుకు రాలిందే చూడే వానమ్మ, మమ్మల్ని ఆగము చేస్తేవే వానమ్మ, కాన పల్లె డాము వరదలై వచ్చే సర్ల సాగరమ్మ పొంగి పొర్లయింది, కాన పల్లె డాము వరదలై వచ్చే సర్ల సాగరమ్మ పొంగి పొర్లయింది, నా మదనాపురం రోడ్డు బందాయేనమ్మా, ఎక్కడి జన్నాలు అక్కడ ఈరమ్మా, నా మదనాపురం రహదారి జనాలంతా బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారమ్మా, ఒక్కసారన్న వాళ్ళను చూడే కర్ణించు, వాళ్ళను దాటి ఏ వాగమ్మా, ఒక్కసారి వాళ్ళను చూడు వానమ్మా, ఒక్కసారి వాళ్ళని దాటి ఏ వానమ్మా, నువ్వు చినుకు చినుకు రాలుతుంటే చూడు, నా గుండెల్లో బుగులే పుట్టే చూడమ్మా, ఒక్కసారి ఆగిపోవే వానమ్మా, మమ్మల్ని రోడే దాటి ఏ వానమ్మా, మా పిల్లలు అవుతల మేము ఈతల్ల, గుండెల్లో బుగులే పుట్టేనే వాగమ్మా, ఒక్కసారి ఆగే వాగమ్మా, నీకు రుణపడి ఉంటామే వాగమ్మా, ఏమి పాపము చేసేమే వానమ్మా, ఇంత మామీనా కోపమే వానమ్మా. వావ్, చాలా బాగుంది. అంటే బేసికలీ ఒక వాగు వచ్చినప్పుడు ఎంత కష్టపడతారు అందరూ అని చెప్పి ఆ వాగుతో మాట్లాడడం. ఆ రోజు నేను వెళ్ళినా మామూలు ఇలాడే అబ్జర్వేషన్ చేసి మా ఇంటికి వచ్చేసి ఆలోచించేసి రాసుకున్నాను.